హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు చాలా మంచి డెలిషియస్గా టేస్టీగా దొండకాయ కర్రీ మీతో ఎలా చేసుకోవాలో షేర్ చేయబోతున్నానండి. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. అంత ఈజీగా అయితే ఈరోజు నేను చూపించబోతున్నాను, అది కూడా ప్రెషర్ కుక్కర్లో. సో అస్సలు టైం పట్టదు, ఓకేనా. సో ఇక్కడ చూసండి వీడియోని. ముందుగా ఒక కడాయి తీసుకున్నాను. ఇందులో ఒక పావు కప్పు వరకు పల్లీలు వేసుకొని 1 మినిట్ వరకు వేయించుకోవాలండి. ఆ తర్వాత ఇందులో ఎండు కొబ్బరి ఉంటుంది కదా, అది ఒక కొద్దిగా తీసుకొని అది కూడా కట్ చేసి వేసుకున్నాను. ఇలాగా వేసుకొని అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, అలాగే లవంగాలు అంటారు కదండి అవి, అలాగే ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, అలాగే ఒక 3-4 యాలకులు కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు కూడా వేసేసుకోవాలి. ఇందులోనే వేసుకొని ఇవి ఫ్రై చేసుకోవాలండి. ఒక 3-4 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని వీటిని చల్లారనివ్వాలన్నమాట. ఒక ప్లేట్లో తీసేసుకొని వీటిని ఫ్యాన్ కింద పెట్టేసినా కానీ తొందరగా చల్లారిపోతాయి. సో ఇక్కడ చూడండి, ఇలా ప్లేట్లో తీసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ కూల్ అయిన తర్వాత నేను చూపిస్తున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఇవి మనం ఫ్రై చేసి పెట్టుకున్నవన్నీ వేసేసుకోవాలి ఇంగ్రీడియంట్స్. సో ఇలా అన్నీ వేసేసుకొని ముందుగా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఇందులో చింతపండు అండి, కొద్దిగా చింతపండు తీసుకొని నానబెట్టానమాట ఒక 10-15 మినిట్స్ ముందు. అది కూడా వేసుకొని అలాగే కొద్దిగా వాటర్ కూడా వేసుకొని బాగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఇలా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. సో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ. సో కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. బాగా ఫైన్గా గ్రైండ్ చేసేసుకోవాలి, ఓకేనా. సో మసాలా అయితే మనది రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఒక కుక్కర్ తీసుకోవాలండి. కుక్కర్ పెట్టేసుకొని ఇందులో 3-4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువ పడుతుందండి. నేను ఇక్కడ దొండకాయలు 1/2 కేజీ తీసుకున్నాను అనమాట. సో 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఆయిల్ని కొద్దిగా హీట్ చేసుకోవాలి, వేడి చేసుకోవాలన్నమాట. వేడైన తర్వాత సో ఇక్కడ చూడండి, నేను దొండకాయలు అయితే ఇలా కట్ చేశాను. సో మీరు ఇలా కాకుండా గుత్తి వంకాయల కోసం వంకాయలు కట్ చేస్తారు కదండి, అలా కూడా కట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇవి ఆయిల్లో వేసేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ నేను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇవి బాగా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి వీటిని. సో కవర్ చేసి ఫ్రై చేస్తే తొందరగా ఫ్రై అయిపోతాయి, ఓకేనా. సో మధ్య మధ్యలో లిడ్ తీస్తూ మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫ్రై అయిపోయాయి కదా, ఇలా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని వేరే బౌల్లో తీసేసుకోవాలి. మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకుంటాం కదండి, అందులోనే తీసేసుకోవచ్చు, ఓకేనా. ఓకే అండి, సో అన్నీ ఇలా తీసేసుకున్నాను. ఇప్పుడు అదే ఆయిల్ అండి, ఒకవేళ తక్కువ అనిపిస్తే కనుక మీరు ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే సరిపోతుందన్నమాట. అదే ఆయిల్లో 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 2 లవంగాలు, అలాగే బిర్యానీ ఆకు ఒకటి, ఒక చిన్న దాల్చిన చెక్క, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ ఆనియన్స్ మంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా తొందరగా కుక్ అయిపోతుందండి. కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి. కుక్కర్లో కాకుండా ప్యాన్లో, కడాయిలో చేసామంటే టైం పడుతుంది. బట్ ఇక్కడ నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి చాలా తొందరగా అయితే అయిపోతుందన్నమాట. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. రైస్లో అయినా, పులావ్లో అయినా, చపాతీలో అయినా, ఎందులో అయినా, బిర్యానీలో అయినా కానీ చాలా సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే. ఓకే అండి, సో ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 3 చిన్న టమాటాలండి, మీ దగ్గర మీడియం సైజ్ ఉంటే 2 తీసుకోండి. ఇక్కడ నేను చిన్న టమాటాలు కాబట్టి 3 కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు టమాటాలు బాగా మెత్తగా మగ్గేంత వరకు వీటిని కుక్ చేసుకోవాలి. సో టమాటాలు సాఫ్ట్గా అవ్వాలి. అలాగే ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతి క్రష్ చేసి వేసుకుంటున్నానండి. ఇది ఆప్షనల్, ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. సో టమాటాలు బాగా మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, సో టమాటాలన్నీ బాగా సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసేసుకోవాలి. సో ఇలా మిక్సీ జార్లోనే కొద్దిగా వాటర్ వేసి షేక్ చేసి వేసేసుకున్నాను అనమాట. అలాగే ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే ఇక్కడ నేను
2 టీ స్పూన్ల వరకు కారం పొడి వేశాను. మీరు ఎంత స్పైసీగా తింటారో దాని అకార్డింగ్ కూడా వేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా వీటిని మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు లిడ్ పెట్టేసి ఒక 2-3 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ చూడండి ఆయిల్ మొత్తం గ్రేవీలో నుంచి రిలీజ్ అయింది కదా. సో ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలండి. సో ఇక్కడ నేను 1 గ్లాస్ వాటర్ వేసాను. అదే మిక్సీ జార్లో వేసుకొని షేక్ చేసి వేసేసాను అనమాట. 1 గ్లాస్ వాటర్ అయితే వేసానండి. కన్సిస్టెన్సీ మీరు చూసుకోండి. అంటే చాలా థిక్గా కూడా ఉండకూడదు, అలా అని చాలా పల్చగా కూడా ఉండకూడదు అనమాట. మీడియం కన్సిస్టెన్సీ ఉండాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా. ఇప్పుడు ప్లేట్ పెట్టేసి బాయిల్డ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి బాయిల్డ్ అవుతుంది కదా. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయలను వేసేసుకోవాలి. సో ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకోండి. కరెక్ట్గా ఉంటే వేసుకునే అవసరం లేదు. సో ఇక్కడ నాకు కొద్దిగా తక్కువ అనిపించింది. ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ మళ్ళీ యాడ్ చేశాను. యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో పులావ్లో అయినా, చపాతీలో అయినా, బిర్యానీలో అయినా, రైస్లో అయినా చాలా మంచి కాంబినేషన్ అండి. ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది. ఇప్పుడు కుక్కర్ లిడ్ పెట్టేసి ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. సో